ఆయన మీద భక్తి ఎక్కువైపోయి చివరికి ఆ పాటలన్నీ పాడి ఆ 30 పాసురాలు వచ్చాయి. అప్పుడు తను అనుకుంటుంది, ఆ సుందరదామకి తన కోరిక నెరవేరితే ఇలా పాయసం చేసి ఆయనకి నైవేద్యం పెడతామని అలా అని అనుకుంది. ఇలాగా ఆయన్ని ఈ 30 పాసురాలు పాడి తాను ఆ కృష్ణుని యొక్క ఒక్కొక్క పాసురంలో పొద్దున్న బ్రహ్మముహూర్తంలో ప్రకృతి ఎలా ఉంటుందో అలాగా ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క విశేషాన్ని వర్ణిస్తూ ఆవిడ ఆ 30 పాసురాల్ని పాడి భగవంతుని తృప్తిపరిచి ఆవిడ ఆయనకి శ్రీరంగనాథుడు శ్రీరంగంలో ఆవిడ భక్తికి మెచ్చి పూజారులకి అందరికీ మనసులో కనపడి వాళ్ళకి ప్రేరేపిస్తారు. ఆవిడ వెళ్ళి పల్లకిలో ఆవిడని సత్కరించి తీసుకురండి అని. అప్పుడు తీసుకొచ్చి ఆ విగ్రహానికే ఆవిడనిచ్చి కళ్యాణం చేశారని కథలో ఉంది, చరిత్రలో. ఆవిడ కళ్యాణం చేశాక ఆవిడ ఆ విగ్రహంలో ఆ మందిరంలో కళ్యాణక ఆవిడ ఆయనలో లీనమైపోతుంది.